Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, వెజిటబుల్ థెరపిస్ట్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. సూర్యోస్మితల్లి. సార్, ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరిలో, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరిలో హెయిర్ ఫాల్ సార్. ఎందుకు సార్? అసలు రీజన్ ఏంటి? హెయిర్ ఒత్తుగా పెరగాలంటే ఏం చేస్తే బాగుంటుంది? బాగుంది. అంటే ఈ ప్రశ్న మొన్నటి వరకు నేను చాలా యాక్టివ్గా చేసేవాడిని. విపరీతమైనటువంటి జుట్టు నాది. ఏం కాదు, స్వామివారికి సమర్పించాను. గడ్డం కూడా అంటే గ్రోత్ ఎక్కువ ఉంటుంది నాకు. ఓకే. గ్రోత్ ఎందుకు ఉంటుంది అంటే, మీరు ఎప్పుడైనా మానస సరోవరం విన్నారా, వెళ్ళారా? కైలాస మానస సరోవర యాత్ర. మీరు ఇక్కడ నుంచి బయలుదేరిన దగ్గర నుంచి మీరు వెళ్ళొచ్చే లోపు 1 వీక్ 10 డేస్ పెట్టుకుంటే, ఇక్కడ 1 మంత్ ట్రావెల్ చేస్తే పెరిగే జుట్టు అక్కడ 1 వీక్లో పెరిగిపోద్ది. కైలాస మానస సరోవర యాత్రలో ఉన్న వాళ్ళకి మీరు ఊర్లో ఉంటే 1 మంత్లో జరిగే మార్పులన్నీ 1 వీక్లో జరిగిపోతాయి. విపరీతంగా గోర్లు పెరిగిపోతాయి, విపరీతంగా జుట్టు పెరిగిపోద్ది. ఎందుకని సార్? అంటే అక్కడ చల్లగా ఉంటుందనేమో, అంటే మంచు కొండలు కదా. అంటే మనం రోజు తలని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఆ చల్లదనం వచ్చేస్తుందా? లేదు సార్. అంటే అది కాస్మిక్ ఎనర్జీ. మీకు ఇప్పుడు జుట్టు ఊడిపోతుందని అడిగారు కదా, నేను ఎందుకు మాట్లాడానంటే, జుట్టు ఎందుకు ఊడిపోతుంది అంటే కాస్మిక్ ఎనర్జీ డెఫిషియన్సీ. ఓకే. అది పెరగడానికి కారణం హై కాస్మిక్ ఎనర్జీ. అంటే మరి చాలామంది జుట్టు పెరగడానికి ప్రోటీన్ సప్లిమెంట్స్, హెయిర్ ఆయిల్స్, వీటి గురించి మాట్లాడుతూ ఉంటాం. అవును సార్. అంటే అవేమీ మనకు ఉపయోగపడట్లేదు కదా. మీరు హిమాలయాల్లో ఉన్న వాళ్ళను చూస్తే వాళ్ళకి ఉండలు కట్టేసి ఉంటుంది. వాళ్ళు ఏం వాడుతున్నారు, ఏం తింటున్నారు? మన ఇక్కడ మాట్లాడితే మీకు ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది, ఐరన్ డెఫిషియన్సీ ఉంది, B12 డెఫిషియన్సీ ఉంది, ఆ డెఫిషియన్సీ మాట్లాడతారు. అక్కడ ఉన్న వాళ్ళు ఏం తింటున్నారు? ఆకులు, అలములు అక్కడ ఏం దొరికితే అవే కదా. అసలు దొరకదు, ఫుడ్డే ఉండదు. కొంచెం ఏదో ఏర్పాట్లు చేస్తారు, అవి తింటారు. కానీ విపరీతంగా జుట్టు పెరిగిపోతుంది. అంటే ఇక్కడ నుంచి వెళ్ళిన మనకి కూడా ఆ మార్పు కనిపిస్తుంది. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వితౌట్ స్ట్రెస్, వితౌట్ పొల్యూషన్, అక్కడ ఎన్విరాన్మెంట్ అంతా కూడా చాలా హెల్దీగా ఉంటుంది వాతావరణం. అది మన ఇళ్లలోనూ కోల్పోయాం, ఆఫీసుల్లోనూ కోల్పోయాం, ఇక రోడ్డు మీద అంటే చెప్పక్కర్లేదు. మనం ప్రకృతిని పాడు చేస్తున్నాం. ఏ ప్రకృతిని? బయట ఎన్విరాన్మెంట్. ప్రకృతి బయటే ఉందా? నీలో కూడా ఉంది. నేచర్, ఇన్నర్ నేచర్, అవుటర్ నేచర్. అవుటర్ నేచర్ని పొల్యూట్ చేయడం ద్వారా ఇన్నర్ నేచర్ని కూడా పాడు చేస్తున్నాం. కాబట్టి అంటే మనం పాడేవి చాలా ఉన్నాయి. మనకి క్లియర్గా తెలిసేది జుట్టు రాలిపోతుంది, అదొకటి క్లియర్గా తెలుస్తుంది. జుట్టుతో పాటు కిందకు వస్తే చూపు తగ్గుతుంది, విజన్. ఓకే. ఇప్పుడు మీరు పక్షులను చూశారు, ఎక్కడో పైన ఉన్నటువంటి గ్రద్ద కింద ఒడ్డులు తింటున్నటువంటి కోడో సంథింగ్ ఇంకోటి ఏదో అది చూడగలుగుతుంది అంత పైనుంచి. కారణం అది ఎప్పుడు పైన తిరుగుతుంటుంది, పొల్యూషన్లో ఉండదు. అంటే ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఆక్సిజన్ తగ్గిపోతుంది, కార్బన్ డైఆక్సైడ్ తగ్గిపోతుంది. అక్కడ ఉండేదంతా కూడా ఆక్సిజన్. ఇంకొంచెం స్టేజ్కి వెళ్తే గ్రావిటీ తగ్గిపోతుంది. ఇవన్నీ మాట్లాడుతుంటారు. మీరు చూడండి, బహుళ జాతి అంతస్తు భవనాలు, హై ఫ్లోర్స్, పైకి వెళ్ళే కొలిది దోమలు ఎందుకు తగ్గిపోతాయి? మీకు ఐడియా ఉందా? విన్నారు ఎప్పుడన్నా? కింద ఉన్నన్ని దోమలు మీకు పైకి వెళ్ళే కొలిది దోమ ఉండదు. అంటే శుభ్రత లేని దగ్గర ఎక్కువగా ఇలాంటివన్నీ వస్తుంటాయి కదా సార్. శుభ్రత లేకపోవడం వల్ల ఏం జరుగుతుంది? మనకు అనారోగ్య పాలవుతాం కదా సార్. ఇలాంటి సమస్యలు అదేనమ్మా. అంటే ఇప్పుడు ఒక పదార్థాన్ని ఇక్కడ వదిలేసాను, అది కుళ్ళిపోయింది, అది బ్యాక్టీరియా అయింది. అది ఏం చేస్తుంది? గాలిని మొత్తం తనలో ఉన్నటువంటి శక్తిని కోల్పోయి, జీవాన్ని కోల్పోయి కార్బన్ డైఆక్సైడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కుళ్ళిపోయింది అన్నప్పుడు వచ్చే వాసన, దుర్గంధం, కార్బన్ డైఆక్సైడ్, అది అలా పైకి లేస్తుంది. దాన్ని మనం పీలుస్తాం, సంథింగ్ ఇంకా ఏదో జరుగుతూ ఉంటుంది. ఆ బ్యాక్టీరియా కూడా అక్కడ ఆక్సిజన్ ఉన్నంత వరకే ఉంటుంది. అంటే కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో దాంట్లో మాత్రం ఇవి జీవనాన్ని సాగిస్తాయి. పైకి వెళ్ళే కొద్ది కార్బన్ డైఆక్సైడ్ తగ్గిపోతుంది, ఆక్సిజన్ హైగా ఉంటుంది, కాబట్టి దోమలు ఉండవు. ఓకే. అందుకని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి, దాని గురించి మాట్లాడుతూ ఉంటాం మనం. హిమాలయాల దగ్గర ఆక్సిజన్ అంటే పైకి వెళ్ళే కొద్ది అక్కడ కూడా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయి. అంటే మనం ఊపిరి తీసుకోలేం, మనలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉండడం వల్ల. కాస్మిక్ ఎనర్జీ హైగా ఉన్న చోట మనకి ఇవి బాగుంటాయి.
ఇప్పుడు మన మెదడులో ఆలోచనలు దైవీక శక్తులు తగ్గిపోయాయి, అందుకని జుట్టు ఊడిపోతుంది. ఓకే. ఆధ్యాత్మిక చింతన పెరగాలి, దానికి తగ్గట్టుగా మనం తీసుకున్నటువంటి ఆహారం కూడా బాగుండాలి. సరే, మీరు జుట్టు సమస్యలు అడిగారు కాబట్టి ఇది చర్మానికి సంబంధించినటువంటి వ్యవస్థ. ఓకే. అలాగే హెడ్లో మెయిన్ ప్రధానమైనటువంటి భాగం హెడ్ కాబట్టి బూడిద గుమ్మడికాయని తీసుకోవడం ద్వారా హెడ్ బ్రెయిన్కి కావాల్సినటువంటి శక్తి వస్తుంది, శరీరానికి చలువ చేస్తుంది. హై కాస్మిక్ ఎనర్జీ అంటే హిమాలయాలలో ఉన్నటువంటి దైవీక శక్తి బూడిద గుమ్మడికాయలో అత్యధికంగా ఉంటుంది. అయితే ఇప్పుడు గుమ్మడికాయని తీసుకుంటే మనకు కాస్మిక్ ఎనర్జీతో పాటు మంచి బెనిఫిట్ ఉందని చెప్పారు కదా సార్, ఏ రకంగా తీసుకుంటే ఆ బెనిఫిట్స్ మనకు అందుతాయి సార్? 200 గ్రామ్స్ అమ్మ, 200 గ్రాములు బూడిదకు గుమ్మడికాయ ముక్క తొక్కతో సహా లోపల సీడ్స్ హోల్ 200 గ్రాములు తీసుకుని ఓకే, ఒక చిన్న అల్లం ముక్క యాడ్ చేసుకుని ఒక 3 కానీ 4 కానీ తమలపాకులు యాడ్ చేసి, అంటే ఇక్కడ మన శరీరంలో మన ఆలోచన విధానం, మనం తినే ఆహారం పాడైపోవడం వల్ల మన శరీరం ఎసిడిక్ నేచర్ పెరిగిపోవడం వల్ల, అంటే ఇప్పుడు ఓన్లీ కాస్మిక్ ఎనర్జీ గురించే మాట్లాడాం. అంటే భక్తి పరులందరికీ కూడా జుట్టు పెరిగిపోతుందా, మరి దేవాలయాల్లో పూజలు చేసే పంతులకు కూడా జుట్టు ఊడిపోతుంది, ఇలా మాట్లాడుకోవచ్చు. అది కొంతవరకు ఆధ్యాత్మిక చింతన అవసరం. అవసరానికి మించి ఎవరైనా సరే, అది మీరు కావచ్చు, నేను కావచ్చు, బ్రాహ్మణులైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎసిడిక్ నేచర్ ఫుడ్స్ అధికంగా తినేస్తున్నాం కాబట్టి ఆ ఎసిడిక్ నేచర్ యాసిడ్స్ మనల్ని పాడు చేస్తుంది. ఓకే. మన శరీరాన్ని ఆల్కలైన్ చేయగలిగితే, మనం ట్రావెల్లో ఉన్నప్పుడు ఇంత ఎక్కువగా తినం, ఎసిడిక్ నేచర్ ఫుడ్ తినం, అక్కడ దొరికే పదార్థాలను తీసుకుంటూ ఉంటాం. అందుకని మనం తీసుకునేవి లిక్విడ్స్ ఎక్కువ ఉంటాయి, వాటర్ ఎక్కువ తీసుకుంటాం. అందుకే పర్వతారోహణ చేసినప్పుడు మనం తీసుకునేది లిక్విడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి బాడీ ఎసిడిక్ నేచర్ నుంచి ఆల్కలైన్ అవుతుంది. మన శ్రద్ధ అంతా కూడా స్వామిని చూడాలి, ఇవి ఉంటాయి. ఆధ్యాత్మిక చింతనలో ఉన్న వాళ్ళు ఉపవాసాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలామంది చేసే పొరపాట్లు ఏంటంటే, ఉపవాసం చేసి ఉదయం అంతా ఉపవాసం చేసి సాయంత్రం తినేస్తుంటారు. అది తప్పు. మళ్ళీ సూర్యోదయ సూర్యాస్తమయాల మధ్యలోనే మనం జీవన సరళి ఉండాలి. దీనికి విరుద్ధంగా ఉన్నాం. ఉదయం అంతా ఉపవాసం చేసేస్తున్నాం, సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత మీరు ఒంటి పొద్దు అన్నప్పుడు భోజనం కానీ టిఫిన్ కానీ చేసేస్తాం. ఇది కూడా మన శరీరాన్ని ఎసిడిక్ నేచర్ గానే మార్చేస్తుంది. ఒంటి పొద్దు అంటే ఒక పూట భోజనం చేయటం అనేది మధ్యాహ్నం తినండి ఉపవసిస్తూ. లేదు, తినడం అనేది తీసేసాం, ఫ్రూట్స్ మీదే ఉండాలి, అది కూడా డేలోనే ఉండాలి, ఆఫ్టర్ సన్సెట్ ఉండకూడదు. చాలామంది చేసేది ఉపవాసం చేసి నైట్లో ఫ్రూట్లు తినేస్తున్నారు. సిట్రస్ ఫుడ్స్ ఉన్నవి ఏవి కూడా, ఏ ఫ్రూట్స్ చలవ చేసే ఏ ఫ్రూట్స్ కూడా సూర్యాస్తమయం తర్వాత తినకూడదు. ఓకే. ఒక పప్పాయ ఒకటి విటమిన్ సి ఉండదు కాబట్టి పప్పాయ తినొచ్చు. అది కూడా ఎప్పుడు అంటే సుమారు 6-6:30 లోపే. సూర్యాస్తమయం తర్వాత అసలు ఏమీ తినకూడదు శాస్త్రం ప్రకారం. సూర్యాస్తమయానికి 45 నిమిషాల ముందు మన డిన్నర్ పూర్తయిపోవాలి. మనం డిన్నర్ అనుకునేది ఏదైతే ఉందో అది 45 నిమిషాలకు పూర్వం అయిపోవాలి. అది కుదరదు, ఎందుకంటే ఆఫీసుల్లో ఉంటున్నాం, ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం. మరి ఏం చేయాలి? ఏమీ తినకూడదు. తినకపోతే చాలా ఇబ్బంది అని అనుకుంటూ ఉంటారు, కానీ తినకపోవడం వల్ల ఏదైనా ఇబ్బంది వస్తుంది అనుకుంటే అది తినడం వల్ల మాత్రమే వస్తుంది. ఓకే. తినకపోవడం వల్ల ఏమీ నష్టం ఉండదమ్మా. లంకణం పరమౌషధం. మరి ఏం చేయాలి? ఆకలేస్తుంది, నిద్ర పట్టదు, పాలు తాగండి, వేడిగా ఉండే పాలు తాగండి. లేదు, అలవాటు పడిపోయి ఉన్నాం కాబట్టి ఏదైనా సరే రాగి జావ, బియ్యం జావ ఇలాంటివి, అంటే వేడిగా ఉండాలి, తేలికగా జీర్ణం అయిపోవాలి, అలాంటివి తీసుకోండి. బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఉదయం తీసుకోవచ్చు. అలాగే ఇది చర్మ వ్యవస్థకు సంబంధించింది కాబట్టి లివర్ మీద దీని ప్రభావం ఉంటుంది కాబట్టి దొండకాయల జ్యూస్ కూడా దీనికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. అందుకని బూడిద గుమ్మడికాయలో ఒక 6 దొండకాయలు, ఒక 3-4 తమలపాకులు, చిన్న అల్లం ముక్క వేసుకుని గ్రైండ్ చేసుకుని వడకట్టుకుని ఉదయం మధ్యాహ్నం మాత్రం, మళ్ళీ ఇది సాయంత్రం కూడా తీసుకోకూడదు. ఓకే. వీళ్ళు రెగ్యులర్గా చేస్తూ ఉంటే మళ్ళీ మీకు ఊడిపోయిన జుట్టు మొలవడానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు నేను స్వామివారికి సమర్పించాను, అధికంగా మానసరోవరం వెళ్దామని వదిలేశాను. ఓకే. అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత పెరుగుద్ది అన్నారు, ఎంత పెరుగుద్దో చూద్దామని ఇక్కడే వదిలేశాను. ఎక్కువ 24 గంటలు నామస్మరణలో స్వామివారి ఆరాధనలోనే ఉండడం ద్వారా నాకు విపరీతంగా ఇక్కడ కూడా గోర్లు పెరగటం, జుట్టు పెరగడం కూడా విపరీతంగా జరిగింది. అంటే మనకి ఎవరైనా సరే ఆధ్యాత్మిక చింతన, దైవ చింతన మిమ్మల్ని రక్షిస్తూ మీ చుట్టూ ఉండే వాతావరణాన్ని
అక్కడ మాత్రమే ఎందుకు స్వామివారు ఉన్నారు, అక్కడ మాత్రం ఎందుకు చల్లగా ఉంది? ప్రకృతి అంతా కూడా విపరీతమైనటువంటి టెంపరేచర్ పెరిగిపోతుంది. ఎందుకు పెరిగిపోతుంది? ధార్మికత తగ్గిపోయింది. ధర్మం ఏంటి? ప్రకృతి ధర్మం, స్త్రీ ధర్మం, ఓకే. ఋతు ధర్మం, వారానికి ఒక ధర్మం, రోజుకు ఒక ధర్మం ఉంటుంది. ఇవాళ ఆదివారం, ఇవాళ ధర్మం ప్రకారం ఏం చేయాలి? ధర్మం ఆచరణ అని చెప్పింది. సూర్యోదయానికి పూర్వమే లేగు, ఓకే. ఈరోజు తేలిగ్గా జీర్ణం అయ్యేవి తిను, సూర్యనారాయణ మూర్తికి నమస్కారం చేయి, థ్యాంక్స్ చెప్పు అని చెప్పింది. పాటిస్తున్నావా? ఆదివారం వచ్చింది, పొద్దుటే లేవట్లేదు, 8 గంటలకి 10 గంటలకు లేస్తాం. లేచిన వెంటనే నైట్ ప్యాంట్ వేసుకుని చికెన్ షాపుల దగ్గర, మటన్ షాపుల దగ్గర క్యూలు కట్టి నిలబడుతున్నాం. చేయకూడదు. ఇవన్నీ ధర్మ విరుద్ధాలు. ఇవి చేస్తున్నాం కాబట్టి ఇబ్బంది పడుతున్నాం. మాంసాహారం అంటే ప్రోటీన్ జుట్టుకి ఏ రకంగానూ ఉపయోగపడదు, ఏ రకంగానూ ఉపయోగపడదు. మనం తీసుకునే ఆహారం సాత్వికమై ఉండాలి, తేలికగా జీర్ణం అయితేనే ఆ శక్తి ట్రావెల్ అయ్యి ట్రాన్స్ఫర్ అయ్యి పైకి వెళ్తుంది. అందరం సప్లిమెంట్స్, ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసేసుకుంటున్నాం, ఐరన్ సప్లిమెంట్లు తీసేసుకుంటున్నాం. ఏది? శరీరం యాక్సెప్ట్ చేయాలి. అది ధర్మాన్ని కోల్పోయింది. అందుకని అవేవి కూడా మనకు ఉపయోగపడలేదు. మళ్ళీ మనం వ్యవస్థని మెరుగుపరుచుకుంటే బట్టతల మీద కూడా మొత్తం నున్నగా అయిపోయినా కూడా మళ్ళీ మొలకెత్తే అవకాశం ఏర్పడుతుంది. ఓకే. అలాగే షాంపూలు, కెమికల్ బేస్డ్ షాంపూలు చాలామంది వాడుతున్నారు. కొంకుడుగాయ మన శరీర తాపాన్ని తగ్గిస్తుంది. అంటే మన వ్యవస్థ అంతా కూడా బ్రెయిన్ మీద ఆధారపడి ఉంటుంది. బ్రెయిన్లో చాలా వ్యవస్థలు పనిచేస్తుంది, వేడెక్కిపోయి ఉంటుంది. అందుకని కొంకుడుగాయతో తలంటుకోవడం వల్ల ఆ వేడి తగ్గుతుంది. కేవలం జిడ్డును తొలగిస్తుంది, మురికిని ఒలిదిరిస్తుంది, ఇదే ఆలోచిస్తాం. అది వేడిని కూడా తగ్గిస్తుంది. వేడి తగ్గాలి. బాగా విపరీతమైనటువంటి వేడి ఉన్న వాళ్ళు ఆవదాన్ని కొంచెం వేడి చేసి చుట్టుకు రాస్తే వేడి తగ్గుతుంది. అలాగే కొంకుడుగాయలతో, స్వచ్ఛమైనటువంటి కొంకుడుగాయలతో తలంటుకోవడం వల్ల కూడా మీకు ఆ వేడి తగ్గుతుంది. అందుకని ఇవన్నీ కష్టం. ఆవదో రాసుకోవడం కష్టం, కొంకుడుగాయలు తీసుకొచ్చి కుట్టుకోవడం కష్టం. అందుకని నేను ఏం చేశానంటే సన్ స్పిరిచువల్ సొసైటీ నుంచి శిరోరక్ష అని ఒక న్యాచురల్ బేస్డ్ కొంకుడుగాయలతో తయారు చేసినటువంటి లిక్విడ్ షాంపూని మార్కెట్లో పంపిస్తున్నాను. శిరో రక్ష. సూపర్ సార్. నిజంగా అంటే మనకు ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఈ బిజీ లైఫ్లో ఉండి ఈజీగా ఏదైపోతుందా అనే ఆలోచనలోనే ఉంటారు కదా సార్. అలాంటి ఒక ఐటమ్ బయటికి వచ్చిందంటే సూపర్ సార్. అందులో నిమ్మకాయలు అంటే ఈ ఎసిడిటీ వల్ల, యాసిడ్స్ వల్ల చుండ్రు, జుట్టు ఊడిపోవటం, ఇలాంటి సమస్యలు చాలా మంది ఉన్నాయి. జుట్టు బరగ్గా అయిపోవటం, వీటిలన్నిటికీ అద్భుతంగా అది కండిషనర్ విత్ కండిషనర్. అంటే మీరు ఇంట్లో కూడా చేసేసుకోవచ్చమ్మా. ఇప్పుడు అది కొనమని చెప్పట్లే. కుంకుడుకాయలు కొట్టుకోవాలి, దాంట్లో మందారాకులు వేస్తే ఆ కండిషనర్ జిగురు వస్తుంది. మందారాకులు మన సిటీలో దొరకవు, ఏం చేయాలి? 1-2 బెండకాయలను కట్ చేసి కుంకుడుకాయ రసంలో వేసి వదిలేయండి, కండిషనర్గా ఉపయోగపడుతుంది. నేను చేసేది ఇదే. ఓకే. మేము ప్రోడక్ట్ తయారు చేసింది కుంకుడుకాయలు, నిమ్మకాయ తొక్కలు, మందారాకులతోటే తయారు చేసాం. న్యాచురల్గా బాటిల్లో వస్తుంది. ఇది మీకు మీరే చేసేసుకోవచ్చు. అంటే మందారాకులు దొరకవు కాబట్టి బెండకాయల్లో జిగురు ఉంటుంది, అది కండిషనర్గా ఉపయోగపడుతుంది. అంత ఓపిక ఎవరికి లేదులేండి సార్. ఇప్పుడు శిరోరక్ష కొనుక్కోండి, అగస్త్య శిరోరక్ష అని మార్కెట్లో ఉంది. బాగుంటే ఎంకరేజ్ చేయండి, లేకపోతే మానేయండి. తప్పకుండా బాగుంటుంది సార్. మీ ఐడియాసే మాకు బాగున్నప్పుడు మీ ప్రొడక్ట్ ఎందుకు బాగుండదు సార్? ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సూర్యోస్.